బీబీనగర్ మండల పరిధిలోని వెంకయ్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోలీ పండుగ అనంతరం వచ్చే రోజు నుంచి 7 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. మండల గౌడ సంఘ అధ్యక్షులు చెరుకు బాలరాజు గౌడ్ మాట్లాడుతూ 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా 7 కులాలకు సంబంధించిన రోజులు ఏర్పాటు చేసి పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక కులానికి చెందిన భక్తులు ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారని, అయితే అన్ని రోజులు అన్ని కులాల ప్రజలు కలిసి ఐక్యతతో ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వెలిశారని, స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు. పేరు రావడానికి కారణము వెంకిరాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిలిచి ఉండడంతో ముందు పాతకోట నుండి ఆ పాతకోట నుండి దేవుని కోసం ఇక్కడికి రావడం జరిగినది. ఆ వెనుకకు వచ్చినందుకు మా గ్రామం వెంకిరాల అనే పేరు వచ్చినది. లక్ష్మీనారాయణ స్వామి కోసం గ్రామమే వెనుకకు తిరిగి వచ్చినాము. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వెంకిరాల గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆపద జరిగినా, ఎలాంటి ముఖ్యమైన పనులు చేసుకోవాలన్నా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకొని ఆయనని చూసి తరిస్తే అక్కడ ఉన్న పనులు జరుగుతాయి. వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఈ యొక్క శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోవడం జరుగుతున్నది. మొదటగా ఒక 600 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఇక్కడ దేవాలయము ఇప్పుడు పురాతనంగా ఉండే ఇక్కడ మహిమలు, ఇక్కడ దేవతలు, ఇక్కడ వచ్చిన ప్రజలు ఆ యొక్క దేవుని మొక్కుబడితోటి కార్యక్రమాలు జరుపుకున్నాం. వాళ్ళ మొక్కులు తీర్చడంతో ఈ యొక్క ఒక 5-6 సంవత్సరాల నుంచి అభివృద్ధి పథంలో వివిధ గ్రామాల నుండి, వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని వారికి తోచిన సహాయం ఈ యొక్క గుడికి వారి అందరి చేతులు ఇక్కడ ఈ గుడి ఇక్కడ జరగడం జరుగుతున్నది. ఇక్కడ మొదటగా ఈ యొక్క అభివృద్ధి పథంలో ఫస్ట్ రాచమల్ల శ్రీనివాసులు మరియు ఇప్పుడు 4 సంవత్సరాల నుండి ఈ అసిరెడ్డి ఇందిరానారాయణ రెడ్డి చైర్మన్ గారు, వీళ్ళు అందరూ కలిసి ఒక వెంకిరాల లక్ష్మణ స్వామి అభివృద్ధి పథంలో ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జాతరలో జరుపుకోవడం జరుగుతున్నది. వెంకిరాల లక్ష్మీనారాయణ స్వామి జాతర ఒక 7 రోజులు జరుగుతుంది. 3 రోజులు అధ్యయనోత్సవాలు, ఇంకొక 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతున్నది. ఇది మా వెంకిరాల గ్రామంలో మేము తోచుకున్న పుణ్యం అనుకోవడం. ఎందుకంటే ఏ ఊళ్ళో జరిగినా 2 రోజులు మాత్రమే జరుగుతుంది. 7 రోజులు కూడా 7 కులాలు రోజొక్క కులము జాతర జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్క కులం చెయ్యి ఈ యొక్క జాతరలో వాళ్ళ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కలిసి ఈ యొక్క జాతర జరిపినట్టు ఉంటుంది. కాబట్టి మేము ఎంతో రుణపడి మన దేవాలయానికి ఎంత సేవ చేసినా మేము తక్కువే అని అనుకుంటున్నాం.
జై శ్రీమన్నారాయణ. మనం వెంకరియాలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయం విశేషత ఏంటంటే స్వామివారికి ఇక్కడ రాజదండం అనేది ఉంటుంది. అప్పట్లో రాజుల కాలం నాటి రాజదండాన్ని స్వామివారి ఇక్కడ ఉన్న రాజగోవింద శాస్త్రి స్వామివారికి సమర్పించారు కాబట్టి ఇక్కడ మనకి అది స్పెషల్. స్వామివారికి శనివారం రోజున ఉదయం అభిషేకం జరుగుతుంది 6 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి అన్నదానం కూడా జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా స్వామివారి దర్శించుకోవడానికి వచ్చేసి ఆ రోజు ఒక్కరోజు అన్నదానం జరుగుతుంది కాబట్టి దానిలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షలకి పాల్గొంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు వచ్చేసి మనకి హోలీ అయిపోయిన తర్వాత అంటే కామన పుణ్యం అయిపోయిన తర్వాత మొదటి రోజు నుంచి వెళ్ళి తర్వాత ఉగాదికి వచ్చే వారం రోజుల ముందు వరకు అంటే 7 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా స్వామివారికి. ఇక్కడికి ఎంకిరియాల అనే గ్రామం ఎందుకు వచ్చిందంటే స్వామివారు ఒక దశగుట్టన గుహలో వెలిచారు కాబట్టి స్వామివారి కోసం అని చెప్పి అప్పట్లో గొర్రెలు కాపలి కాచుకుని ఒక గొర్రెలైన వెళ్ళేసి ఆ అడవంతా కూడా కొండంతా కూడా తిరిగి చూస్తుంటే ఒక గుహలో మాత్రం వెలుగు కనిపిస్తుంది. అయ్యో స్వామివారు మొత్తం అంతా కూడా చీకటి అంటే మొత్తం అంతా అడవిలా ఉంది కదా, ఇక్కడ ఏదో వెలుగుగా ఉంది కదా అని చెప్పి ఆ గుహలోకి వెళ్ళి చూడగానే మొత్తం అంతా చీకటితో నిండిపోయి ఉంటుంది. ఆ ప్రదేశం మాత్రమే స్వామివారు ఎక్కడైతే రాతి మీద వెలిచాడో ఆ రాతి మాత్రమే వెలుగుగా కనిపిస్తుంది. అక్కడున్న గొల్లవాడు కూడా వచ్చేసి పాతకోట అని చెప్పి వీళ్ళ విలేజ్ ముందు ఉంటుంది కొంచెం, ఆ పాతకోటకు వెళ్ళేసి అక్కడున్న పెద్ద మనుషులకు చెప్పుకొని ఎడ్ల బండిలో స్వామివారిని తీసుకొని వెళ్తా అని చెప్పేసి కూడా ఎడ్ల బతికి వెళ్ళి స్వామివారిని తీసుకొని ఎడ్ల బండిలో పెట్టుకుంటారు. స్వామివారిని ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఏమీ లేదు, తినడానికి తిండి లేకుండా చేసుకోవడానికి పని ఏమి లేకుండా అష్ట కష్టాలు పాడుతుంటారు. పక్కన మూసినతో గ్రామం అంతా కూడా పొంగి పొరలిపోతుందని చెప్పి స్వామివారు వాళ్ళ బాధలను తెలుసుకొని స్వామివారు మన కోసం ఇక్కడికి వచ్చారని చెప్పి కూడా అక్కడున్న రాజు అప్పట్లో పరిపాలన రాజు కూడా ఇక్కడ దేవాలయం నిర్మించారు. దేవాలయం నిర్మించిన తర్వాత ఆ రాజనందం అనేది కూడా స్వామివారు బహుకరించిన తర్వాత గ్రామస్తులందరూ కూడా అయ్యో స్వామివారు మన గురించి ఎక్కడి నుంచో మన కోసం ఇక్కడికి వచ్చారు